సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డిఎక్స్ మరి ఈరోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే మైన్క్రాఫ్ట్ లెట్స్ ప్లే అనమాట. సో మనమైతే స్పానింగ్ అన్నది ఇక్కడ వచ్చింది అండ్ ఆల్రెడీ మనం అయితే కొంచెం వరకు అదే మొత్తం చేస్తాము, ఎందుకంటే అవి బోర్ కొడద్దని అదైతే మొత్తం చేయలేదు. అండ్ ఫుడ్ తిందాం, హంగర్ ఫుల్ చేద్దాం. అండ్ మనకైతే రావడం స్పాన్ ఇక్కడ వచ్చింది గైస్. సో మనం ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ మనం ఈరోజు వీడియోలో ఏం పెద్దగా ఏం చేయను, ఎక్స్ప్లోరేషన్ చేస్తాను. ఇంకా ఒక 2 ఫామ్స్ కానీ ఒక ఫామ్ కానీ కడతాను. అండ్ ఆ పైన కనపడుతున్న చెర్రీ బ్లాసమ్ ట్రీస్ ఒక వుడ్ కూడా తీసుకుందాం. అంటే నెక్స్ట్ ఎపిసోడ్లో మనం బేస్ కట్టుకోవడానికి పనికి వస్తుంది. అండ్ అక్కడి నుంచే ఈ శాప్లింగ్స్ కూడా వచ్చినాయి అనమాట. ఆల్రెడీ వుడ్ ఉంది, 10 వుడ్ ఎంతో ఒక ట్రీ 2 ట్రీలో కొట్టాను అంతే. సో ఇప్పుడు ఫుల్ మొత్తం కలెక్ట్ చేస్తాం. అండ్ కోలు అవన్నీ కూడా అక్కడి నుంచే తీసుకొచ్చాను, స్టోన్ కూడా. సో చూసుకోవచ్చు, నేను ఇవన్నీ అక్కడే క్రియేట్ చేశాను. అండ్ షీటర్ ప్యాక్ కొత్తగా యాడ్ చేశాను గైస్, చూడండి నచ్చిందా నచ్చలేదంటే చెప్పండి, ఇంకో షీటర్ ప్యాక్ అయితే యాడ్ చేస్తాను. సో కాకపోతే షీటర్ ప్యాక్ వల్ల మనకి ల్యాగ్ అవుతుంది అనమాట. అండ్ షీటర్ ప్యాక్ అయితే ల్యాగ్ అవుతుంది చూడొచ్చు. అండ్ పైకి వెళ్ళి ఆ ట్రీస్ని అయితే కొడదాం మనం ఇప్పుడు వెళ్ళి. అండ్ ఇదైతే ఇన్బిల్ట్ వాయిస్ కాదు గైస్, గేమ్ వాయిస్ అయితే పోయింది. వీడియో అయితే మొత్తానికి వాయిస్ రికార్డ్ అవ్వలేదు, ఎందుకు అవ్వలేదు తెలియదు. సో అందుకే ఎడిటింగ్లో వేస్తున్నాను అనమాట వాయిస్ ఓవర్. సో అంటే వీడియోకి వాయిస్ ఓవర్కి మ్యాచ్ అవ్వకపోవచ్చు. ఎలా వెళ్ళాలిరా బాబు. సో అక్కడికి వెళ్ళాక కలుద్దాం గైస్. సో మొత్తానికి అయితే వెళ్ళామన్నమాట అక్కడికి. అండ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏమైనా వస్తే బేర్ చేయండి గేస్, అంటే ఏం లేదు, బ్యాక్గ్రౌండ్లో అయితే నాయిస్ రావచ్చు, ఎందుకంటే నేను బయట నుండి ఎడిటింగ్ చేస్తున్నాను. సో అంతే అనమాట, అంతకు మించి ఏం కాదు. అండ్ అక్కడికైతే వచ్చాం. అండ్ మనకు అక్కడ యాక్స్ లేదు, సో యాక్స్ ఒకటి చేసుకుందాం. సో చూసుకోలేదు గైస్, చూసుకోకుండా ఎక్కినండి. ఒక పికాక్స్ కూడా చేశాను, ఎందుకైనా మంచిదని. ఆహా దరిద్రం, మన దరిద్రం గైస్. అరే యార్, ఈ వీడియో రికార్డ్ చేసినప్పుడు గైస్ సో మచ్ ఆఫ్ ల్యాగ్ గైస్. ఎంత ల్యాగ్ అంటే మీరు చూస్తూ ఉండొచ్చు, అంటే మీకు కనిపించకపోవచ్చు వీడియోలో, నాకైతే మాత్రం పిచ్చి ల్యాగ్ అయింది గైస్. అండ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏమైనా వస్తే బేర్ చేయండి, పర్వాలేదు. అంటే మనం ఏం చేయలేము దాన్ని, బ్యాక్గ్రౌండ్ నాయిస్ని మనం ఏం చేయలేము, మనం బయట ఉన్నాం కాబట్టి. సో మళ్ళీ మనం పైకి వెళ్దాం అనమాట. అండ్ చాలా వరకు వీడియోని అయితే నేను ఇక్కడ కట్ చేస్తాను అనమాట, ఎందుకంటే బోర్ కొడుతుందని పైకి ఎక్కడం ఏముంది గైస్ అందువల్ల అనమాట. అండ్ ఏదో నోటిఫికేషన్ సౌండ్స్ ఒకటి, సో మనం ఏం చేయలేం. సో మనం అయితే ఇప్పుడు ఏం లేదు, ఈ ట్రీస్ని అయితే కొట్టేసి కొంచెం వుడ్ కలెక్ట్ చేసి అండ్ ఫామ్స్ కూడా కలెక్ట్ చేద్దాం. అండ్ ఫామ్ కలెక్ట్ చేద్దాం అంటున్నాను, ఫామ్ కడతాం అంటున్నాను, సారీ, ఏదో మిస్టేక్స్ అలా అవుతూ ఉంటాయి గేస్. అండ్ ఈ ట్రీని అయితే కొట్టేద్దాం, మొత్తం ట్రీని కొట్టేద్దాం. అండ్ ఈ సిరీస్ని అయితే ఫుల్గా కంటిన్యూ చేద్దాం అనుకున్నాం. అసలు ఫస్ట్ అయితే ఇది మల్టీప్లేయర్ కావాలి, కాకపోతే మన బ్రో అయితే రావడానికి అవ్వదు అన్నాడు, అంటే MVP బ్రో అయితే కొంచెం కుదరదు బ్రో, నాకు వేరే బిజీ షెడ్యూల్స్ ఉన్నాయి. తనకైతే చిన్న షెడ్యూల్స్ అయితే ఉన్నాయంట. అంటే అవి ఏంటంటే ఇప్పుడు వర్క్ అవన్నీ ప్రెజర్స్ చాలా వచ్చినాయి ఆ బ్రో, అందుకనే కొంచెం వీడియోస్ చేయట్లేదు. నేను అడిగాను, ఏ బ్రో వీడియోస్ పెట్టట్లేదు అని అడిగితే, సో రీజన్స్ అయితే చెప్పాడు అనమాట. ఇంటికాడ వర్క్ ప్రెజర్ అయితే ఉందన్నమాట, అలాగే కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నాడు. అంటే ప్రాబ్లం అంటే పెద్ద ప్రాబ్లమ్స్ ఏం కాదు. సో కొన్ని చిన్న పనులు ఉన్నాయి, ఆ పనులు అయిపోయాక డైలీ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను బ్రో అని అన్నాడు. సరే బ్రో అని నేను అన్నాను అనమాట. అండ్ ఇంకా ఎక్కడైనా ఉందా వుడ్? సో ఓకే, ఊడిపోతుంది అంటే పడిపోతున్నాయి, అంటే వుడ్ లేదు, ఇంకా అయిపోయింది. ఒకసారి చెక్ చేద్దాం ఉండండి. ఓకే, ఎక్కడా లేదు. అండ్ మనమైతే ఇది మైన్క్రాఫ్ట్ అప్డేట్ అయ్యాక ఇదే ఫస్ట్ వరల్డ్ అనమాట, మనకు తెలియదు. అంటే అప్డేట్ అంటే 1.21 అప్డేట్లో 80 అప్డేట్ మన కొత్తగా ఏయో యాడ్ చేసాడు అన్నాడు కదా. సో అది మనకు తెలియదు, మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి గైస్. అండ్ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు అనమాట. ప్లీజ్ గైస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి వీడియోని. అండ్ ఇప్పుడు ఈ వుడ్ని కలెక్ట్ చేయడమే కాబట్టి నేను ఇదంతా మీకు
అదే ఏంటంటారు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడేస్తాను అనమాట. అండ్ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడేస్తే మీకు ఏంటంటే సో తెలుస్తుంది ఎక్కడి నుంచి నా వాయిస్ ఎక్కడి నుంచి అయితే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేస్తాను. సో ఇదంతా అయిపోయాక మళ్ళీ కలుద్దాం గైస్. సో గైస్ మొత్తానికి అయితే ఆ స్కెల్టన్ గన్ అయితే అదే సన్ రైజ్లో చంపేసాం. బట్ ఈడైతే మాత్రం మా వదిలేలేడు. సో ఈయనైతే అంటే పైన గోల్డెన్ హెల్మెట్ ఉంది ప్రొటెక్షన్కి. సో మనం కొడదాం. అండ్ ఈడైతే వదిలేలేడు. ఈడైతే పైకి రావట్లేదు, పైకి రావడానికి కూడా అవ్వట్లేదు. మనం ఒక ప్లాన్ వేద్దాం చేసి ఫస్ట్ ఒక ప్లాన్ వేద్దాం చెప్తాను అండి. ఏం లేదు, ఫస్ట్ అయితే మనం పికాక్స్ వేసి ఓకే క్రాఫ్టింగ్ టేబుల్తో స్లాబ్స్ చేసుకుంటున్నాము. పికాక్స్ దీని మీద స్పేస్ లేదంటే మనం స్పేస్ క్రియేట్ చేసుకోవాలి. స్లాబ్స్ ఓకే ఇది స్లాబ్స్ స్లాబ్స్ రెసిపీ అండ్ స్లాబ్స్ వచ్చి ఓకే స్లాబ్స్ వచ్చింది కాబట్టి ఫస్ట్ ఇవన్నీ తీసాము. ఓకే తెలంగాణలో ఇది కూడా తీసాము. పడుతుంది దగ్గరికి రావట్లేదు. సర్లే ఈ పక్కే కూడా తీసేద్దాం కానీ ఓకే ఈ పక్కే కూడా తీసేసి మొత్తం అంతా క్లియర్ చేసి మనోడు పైకి వస్తాడు. ఇప్పుడు రావట్లేదు అక్కడి నుంచే చేసేస్తున్నాడు. కొట్టేది సరే మనం చేయాలి. సో ముందుకు వస్తాడు, పైకి వస్తాడు. సో వచ్చాక మనం ఏం చేయాలంటే ముందుకు వెళ్దాం.
వెళ్ళి సో ఇక్కడైతే స్లాబ్ పెట్టుకోవాలి గైస్. సో ఆడి కిందకు వచ్చాడంటే కింద నుంచి ఇలా కొట్టేయచ్చు. అంటే ఇది ఒక డిఫరెన్స్ అనమాట. ఏం లేదు, స్కెల్టన్ గడ్ వస్తే కింద నుంచి ఇలా కొట్టచ్చు. ఇంటికి రావట్లేదు ఇంకా. ఓకే, పొటాటో ఇందాక వచ్చింది గైస్, జాంబీ గని చంపేసాను. అది వీడు ఇంకా రావట్లేదు. సర్లేండి, వీడిని ఇలాగే చంపేద్దాం. వీడు పైకి రావట్లేదు గైస్, పైకి వస్తే బాగుండు. పైకి అయితే రావట్లేదు వీడు. మొత్తానికి ఏంటిది అంటే కలెక్ట్ చేయలేదాము, అందుకే ఇప్పుడు రెసిపీ అన్లాక్ అయింది. సర్లేదు. సో మొత్తానికి ఈ ఎపిసోడ్ని అయితే నేను కొంచెం చిన్నగానే రావచ్చు, ఎందుకంటే నేను దగ్గర 1.5 hours రికార్డ్ చేశాను. కానీ ఎడిటింగ్లో చాలా వరకు తీసేస్తాను. సో ఎందుకంటే అంతసేపు చూడరు కాబట్టి మనమైతే శాప్లింగ్స్ కలెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం మాటలు పైకి వెళ్ళాం కదా గైస్, కిందనే స్లాప్లింగ్స్ ప్లాన్ చేసుకున్నాం అంటే ట్రీస్ వస్తాయి. ఆ ట్రీస్ని మనం కిందనే తీసుకుని అదే మొత్తం బ్రేక్ చేయొచ్చు. అండ్ మీకు ఏమైనా అంటే ఇప్పుడు కొత్తగా వచ్చినాయి అంటే చెప్పండి గైస్, నాకు తెలియదు. అండ్ ఈ ట్రైన్ కూడా వేద్దాం. అండ్ మనకి ఫుడ్ అయితే చాలా వరకు కావాలి. మ్యాక్సిమం ఎంత అవసరం లేదు, కాకపోతే ఏదో కలెక్ట్ చేయాలన్న పేరుకి కలెక్ట్ చేస్తున్నాను అంతే. ఎందుకంటే మనం దీన్ని ఎక్కువ వాడం గైస్, ఓన్లీ బోర్డర్స్ ఇంకా చిన్న చిన్న డిజైన్స్కి అయితే వీటిని వాడడం బాగుంటుందని. అంటే డిఫరెంట్ వుడ్ ఏం లేదు కదా, ఇది ఒకటే ఉంది కదా. ఇక్కడ దగ్గరలో ఓక్ ఉంది, నార్మల్గా ఓక్ ఉంది. నేనైతే ఈ అదేంటంటారు స్ప్రూస్ వాడదాం అనుకున్నాను. స్ప్రూస్ అయితే ఆ ఏరియాలో స్పాన్ అవ్వలేదు కాబట్టి ఇంక మనం ఏం చేయలేం. సో ఇలాంటప్పుడే మనం ఎక్కువ శాతం మన దగ్గర ఉన్న డెకరేషన్ బ్లాక్స్ కింద కూడా వాడుకోవచ్చు ఇది. సో మనం కలెక్ట్ చేద్దాం. అండ్ చాలా వరకు అయితే నేను కట్ చేస్తాను, అంటే వీడియోలోని కట్ చేస్తాను, ఇంకా ఎడిటింగ్లో కూడా కట్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఎక్కువసేపు వీడియో పెట్టినా ఎక్కువసేపు చూడరనుకుంటాను. మీరు కామెంట్ చేయండి గైస్, ఎప్పుడు ఎంతో టైం పడితే చూస్తారు లేదు అన్నది. అండ్ ఇంకంతే. సో ఈ వీడియో అయితే నాకు దగ్గర చాలా టైం అయితే పట్టింది గైస్. వీడియో ఎడిటింగ్ గురించి అయితే చెప్పక్కర్లేదు. ఎడిటింగ్ అయితే చాలా ఎక్కువ సరదా తీర్చేసింది నాకు. అండ్ ఇక్కడ ఫుడ్ కుక్ చేసుకుందాం. అండ్ ఫుడ్ కుక్ చేసుకుని అండ్ మన దగ్గర ఫుడ్ కూడా లేదు, ఎందుకంటే మనం స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం. అసలు ఏటిని కిల్ చేయట్లేదు నేను. మనం ఫుడ్ కూడా కుక్ చేసుకోవాలి. సో ఫుడ్ కుక్ చేసుకుని కలెక్ట్ చేయాలి, సరిపోద్ది. ఓకే, ఫుడ్ తిందాం. అండ్ హార్ట్స్ కూడా లేవు, ఇందాక స్కెల్టన్ మీద పట్టడంలోనే టెన్స్ కింద పడిపోవడంలో. సో హార్ట్స్ రీజనరేట్ అవ్వాలి కాబట్టి ఫుడ్ తినేద్దాం. మన దగ్గర ఫుడ్ ఎక్కువ లేదు, ఫుడ్ని అయితే మనం కలెక్ట్ చేయాలి. అంటే ఏం లేదు, ఏంటిది ల్యాగ్లో గైస్ దాన్ని అలా కొట్టేసాను. అండ్ ఈ షేడర్ ప్యాక్లో లైటింగ్ ఎక్కువ వస్తుంది, అందుకే ఇది యాడ్ చేశాను. అంటే ఈ టెక్స్చర్ ప్యాక్ షేడర్ అంటే అది వేరే, షేడర్ టెక్స్చర్ ఒకటే లేండి. ఓకే, అది ఒకటి కూడా వచ్చేస్తే మొత్తం తీసేద్దాం. అండ్ మనం అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో మ్యాక్సిమం ఏంటిది కోల్ ఎక్కడికి వెళ్ళిపోయింది, పొటాటోని కుక్ చేద్దామా గైస్? వద్దు గైస్, పొటాటోని కుక్ చేస్తే మనకి ఏంటంటే మళ్ళీ ఇది అవ్వదు, అంటే ప్లాంటింగ్ చేయడం కాదు, ఉన్నది ఒకటే పొటాటో కాబట్టి దాన్ని కుక్ చేయొద్దు. బాస్కెట్ వచ్చారా మన దగ్గరికి ఫుడ్ తినేసి సైలెంట్గా మనం బెడ్ వేసుకుని పడుకుంటే సరిపోద్ది గైస్. సో లేదంటే మామూలుగా స్పాట్ కావు స్కెల్టన్స్ మాబ్స్, ఎందుకంటే మన దగ్గర ఏమీ లేవు ప్రెజెంట్. సో ఆల్రెడీ చనిపోలేదు అనుకోండి, ఇప్పుడు వచ్చి వీళ్ళలో ఒకసారి కూడా చనిపోలేదు. వచ్చాడని జాంబీగా, అరే నా చేతిలో స్క్వాడ్ లేదే, ఏం చేద్దాం? సర్లే అలా చనిపోరా, నా దగ్గరికి కూడా రాలేవు నువ్వు, ఎందుకంటే నిన్ను సూర్యుడు చంపేస్తాడు. ఏడు ఎక్కడ వేరు బ్రో, చనిపోయావా? సౌండ్ ఓకే, చనిపోయాడు. సర్లేండి, అది ఇంకేం
ఆ ఫుడ్ మెయిన్ ఫుడ్ కలెక్ట్ చేయాలన్నా కదా, ఫుడ్ కలెక్ట్ చేద్దాం. అయితే తర్వాత వచ్చి కట్ చేద్దాం గైస్. ఎందుకంటే వీటికే చాలా టైం పడేసింది నాకు వీటిని కట్ చేయడానికే. ఇంకా కలెక్ట్ చేద్దాం 62 కాబట్టి ఇంకొక 64 కలెక్ట్ చేసి ఆపేద్దాం గైస్. ఒక స్టాక్ కంప్లీట్ అవుతుంది. ఇక్కడ ఉన్న శాప్లింగ్స్ కూడా తీసుకొచ్చి ఎన్ని శాప్లింగ్స్ ఉంటే అన్ని ట్రీస్ యాడ్ చేసుకోవచ్చు. కావాలంటే మనం ఫారెస్ట్ కూడా చేసేద్దాం, చెర్రీ బ్లాసమ్ ఫారెస్ట్. సో ఇది చెర్రీ బ్లాసమేనా అది నాకు తెలీదు. చెర్రీ అసలు ఏమంటారు దీన్ని, చెర్రీ బ్లాసమ్ అంటారా లేకపోతే అది అంటారు చెర్రీ అదే ఏదో. ఇంకా ఇది చెర్రీ ట్రీస్ కాబట్టి మనం ఇంకేమన్నా పర్లేదు. అదే ఏమన్నా అంటే చెర్రీకి సంబంధించిన చెర్రీ ఫ్రూట్సా చెర్రీ బ్లాసమా ఏమో నాకు తెలియదు. ఇది అబ్బా డ్యామేజ్ బాగా తీసుకుంటున్నాం గైస్ మనం. అమ్మ బాబాయ్. అండ్ మన దగ్గర ఫుడ్ లేదు, దీన్ని లేపేద్దాం. ఆగు ఎందుకు వెళ్ళిపోతున్నావు నా నుంచి? జంప్ చేసుకోవడం. అబ్బా మనకి ల్యాగ్లు ఏం చేయట్లేదు. అండ్ మనం అయితే చాలా ఫాస్ట్గా అయితే మనం ఇందులోకి ఐరన్ ఆర్మర్ అండ్ చాలా స్పీడ్గా ఉంటుంది కొంచెం. అంటే బేస్ అయితే అప్పుడే కట్టను గైస్, బేస్ అయితే చాలా టైం పడుతుంది. అందాక స్టార్టర్ బేస్ నెక్స్ట్ ఎపిసోడ్లో కడతాను అనుకోండి. స్టార్టర్ బేస్ మాత్రమే, మెయిన్ బేస్ అయితే తర్వాత కడతాను. అండ్ దాని తర్వాత ఫ్యూచర్లో ఈ కొండలు ఇచ్చిపోవచ్చు. ఎందుకంటే నాకు ఈ కొండ అంత అలా నచ్చలేదు గైస్, అందుకే ఈ కొండలు లేపేస్తాను అంటున్నాను. అండ్ మనం ఫుడ్ కొంచెం తిందాం. ఓకే ఫుడ్ తిని తర్వాత మనం అయితే ఇంకేముంది, షీప్ ఉంది, షీప్ని కూడా కొట్టి చంపేద్దాం. ఓ కాబుల్ స్టోన్. ఓకే సో మొత్తానికి అయితే మనం ఫామ్ని అయితే కడుతున్నాం గైస్. సో అంటే ఇది స్కిప్ చేస్తాను. కాబుల్ స్టోన్ ఇందాక అక్కడ కలెక్ట్ చేశాను గైస్, కలెక్ట్ చేసి సో ఇక్కడ ఫామ్ అయితే కనెక్ట్ చేస్తున్నాం. అండ్ సర్కిల్ అయితే ట్రై చేసాను, నా వల్ల అవ్వలేదు. సో ఏదో వచ్చింది, సర్కిల్ ట్రై చేస్తే ఏదో అయ్యింది. సర్లేండి వదిలేండి, ఏం చేస్తాం, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ అవుతాయా ఏంటి? ఇది ఏ ఆకారం మీరే కామెంట్ చేయండి గైస్. డి ఆకారం ఏదో వచ్చింది, మనం ఏం చేయలేము. సో అన్నిటికి మనం వెనక ముందు ఆలోచించుకుని చేసుకోవాలి. సో మొత్తం బిల్డ్ చేస్తే అయితే చూద్దాం ఎలా. అండ్ అట్నైతే ఫిల్ చేస్తున్నాను. అండ్ ఇదైతే చిన్న ఫామ్ అనమాట, అంటే స్టార్టింగ్ ఫామ్ ఇది. అండ్ దాని తర్వాత నెక్స్ట్ మనం ప్రాసెస్ అవుతున్న కొద్దీ ఆటోమేటిక్ ఫామ్ కూడా చేయొచ్చు, చెప్పలేము, ఫ్యూచర్లో ట్రై చేయొచ్చు. ఎందుకంటే మనం అత్తమాటలు వచ్చి ప్లాన్ చేసి మళ్ళీ వాటిని తీసి అదంతా చాలా పెద్ద టైమింగ్ ప్రాసెస్ గైస్. అదేదో మనం ఇలాగా చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఈ స్పీడ్ కంట్రోల్ వల్ల ఒకటి ప్రాబ్లం ఏంటంటే మనం సరిగ్గా ఒక చోటనే ఉండి ప్లేస్ చేయగలం. అది వచ్చేసరి గైస్ ఒక్కవేళ కనుక మనం ఇలా పక్కకి తిప్పామంటే ఆ పక్కన బ్లాక్ అయిపోద్ది. సో ఇది ఒకటే మైనస్ పాయింట్ అనమాట ఇందులో. అండ్ ఉన్నదంతా మనం పర్ఫెక్ట్గా ఉంటుంది ప్లస్ మార్క్ వల్ల. అండ్ సర్కిల్ వాడచ్చు, కాకపోతే మనకి సర్కిల్ అంతలా వాడడం రాదు గైస్. అంటే ఏం లేదు, ఇది అలవాటు అయిపోయింది కాబట్టి ఇంక మనం దాన్ని వాడలేం. సో ఇదైతే మొత్తం ఫుల్ చేసేద్దాం. అండ్ మనం 10 సబ్స్క్రైబర్స్ చాలా దగ్గరలో ఉన్నాం. 1 సబ్స్క్రైబర్ వస్తే 10 సబ్స్క్రైబర్స్ అవుతాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఓకే ఇంకా ఏమైనా అలాగే మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. అరే యార్ పైన బ్లాక్ అయింది చూసారా గైస్, ఇదే గైస్ దీంతో నాకు వచ్చిన ప్రాబ్లం. సో ఒక్కోసారి బ్లాక్ అటు ఇటుగా పడుతుంది, పర్వాలేదు. అండ్ మనకి ఇంకా మంచి షేడర్ ప్యాక్ ఏమైనా దొరికితే వేసుకుంటాను. నాకు ఇందులో రైన్ పడడం నచ్చలేదు. ఇంకా నైట్ అయిందా లేదా, అరే నైట్ ఇంకా అవ్వలేదు. అండ్ రైన్ కూడా గట్టిగానే పడుతుంది. ఓకే క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకుని మనం హోల్ చేసుకుందాం. అంటే ఫామ్ కడదాం అనుకున్నాను కానీ హోలు అలాంటివి ఏం చేయలేదు. తర్వాత ఫామ్ కట్టేటప్పుడు చేసుకోవచ్చు అని ఆగాను గైస్. అండ్ ఇక్కడ ఒక చెస్ట్ కూడా పెట్టేద్దాం అనమాట, అంటే ఈ సీడ్స్ వాటికి. అండ్ మీకు సీడ్స్ అవి కలెక్ట్ చేయడం చూపించలేదంటే అదంతా ఆఫ్లైన్లో కలెక్ట్ చేసాను గైస్. అంటే ఆఫ్లైన్లో అంటే వీడియో అదే రికార్డింగ్ ఎడిటింగ్లో తీస్తాను. అదంతా చూపిస్తే ఇంకా టైమింగ్ ఎక్కువసేపు పడేస్తుంది అని చెప్పి అదన్నీ తీస్తాను అనమాట. మెయిన్ మాత్రమే మీకు చూపిస్తున్నాను.
అండ్ ఈ టెక్స్చర్ ప్యాక్ కొంచెం రియలిస్టిక్గా ఉందని పెట్టాను, కానీ ఇంత మరీ అంత రియలిస్టిక్గా ఏం లేదు గైస్. సో మనకి అంటే మన జావాలో చూసుకుంటే మాత్రం జావా అంటే మన కాస్మిక్ వైబ్రో కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. అండ్ ఇది కొత్త అకౌంట్, మర్చిపోయిన అది చెప్పడం. సో కొత్త అకౌంట్ వల్ల మనకి ఫార్మింగ్ అడ్వాన్స్మెంట్ అవన్నీ అయినట్టు చూపిస్తుంది. ఎందుకంటే మనది పాతది ఏమైందో తెలియదు గైస్. ఇది నా మొబైల్లో మళ్ళీ రీఇన్స్టాల్ అయింది, అదే అన్ఇన్స్టాల్ అయిపోయింది. మళ్ళీ ఇన్స్టాల్ చేసి పాత అకౌంట్ లాగిన్ అవుతుంటే అవ్వలేదు. సో అందుకని ఇంకేం చేయలేదో తెలియక కొత్త అకౌంట్ అయితే క్రియేట్ చేశాను. సో పాత అకౌంట్ మీరు ఎలా బ్యాక్ తీసుకురావాలో చెప్పండి గైస్, మీకు ఎవరికైనా తెలిస్తే. సో మనం పాత అకౌంట్లోనే ఆడదాం. అందుకే ఇది కొత్త వరల్డ్ అని అన్నాను, ఎందుకంటే పాత వరల్డ్ అందులోనే ఉంది. లెట్స్ ప్లేది చాలా వరకు ప్రాసెస్ చేసింది. సో మనం ఏం చేయలేం. అండ్ మనమైతే ప్లాంట్ చేసేద్దాం సీడ్స్. సో మనకు తెలిసి నా దగ్గర ఉన్నాయి, ఇది మొత్తం ఫిల్ అవుతుందంటారా? 41 సీడ్స్ ఎన్నో ఉన్నాయి, అప్పుడే 22 అయిపోయినాయి. అంటే మొత్తం ఫిల్ అవుదేమో. సర్లేండి, ఏం చేద్దాం, మనం ఎంతవరకు అయితే అంతవరకు చేద్దాం, తర్వాత ఉన్నది వదిలేద్దాం. తర్వాత మళ్ళీ ఈ గ్రో అవుతాయి కదా, గ్రో అయ్యాక తర్వాత వాటిని ప్లాంట్ చేద్దాం. వాటి నుంచి వచ్చిన సీడ్స్ ప్లాంట్ చేద్దాం గైస్. అండ్ దాని తర్వాత చూసుకోవచ్చు. ఓకే, మనకి ఎన్ని వచ్చినాయి ఇంకా? ఓకే, మన కాడ ఒకటి ఉంది. ఓకే, ప్లాంట్ చేస్తాం. అండ్ పొటాటో ఉన్నట్టుంది కదా మన దగ్గర. సరే, ఆ పొటాటోని కూడా ప్లాంట్ చేసేద్దాం. ఎందుకు అదేం తప్పు చేసింది? పొటాటోని కూడా ప్లాంట్ చేస్తాం. సో మొత్తం ఇది. అండ్ దేనివల్ల ఎక్కువ హంగర్ ఫిల్ అవుద్దో మీరు చెప్పండి గైస్. అంటే బ్రెడ్స్ వల్ల, మీట్ వల్ల, ఏదో దానివల్ల. అండ్ నైట్ ఇంకా అవ్వలేదా? సెట్. అండ్ షుగర్ కేన్ తెచ్చుకుందాం. అక్కడ నేనే ప్లాంట్ చేసాను, అది తీసుకొచ్చి ఇక్కడ ఫామ్లో పెట్టేద్దాం. అంటే ఏం లేదు, కొంచెం మనకు పనికి వస్తుంది. అండ్ మనకి ఇందులో ఏంటంటే షుగర్ కేన్ మనం అందులోలా కట్టుకోలేము గైస్. షుగర్ కేన్ 1 బ్లాక్ గ్యాప్ ఇచ్చి కట్టాలి. సో దాన్ని అయితే నేను కడదాం. ఓకే, వెళ్దాం అన్నమాట. సో మనం ఇప్పుడు వెళ్ళి కడదాం. అండ్ ఇంత వాన పడుతుంది, కాకపోతే మాబ్స్ ఏం బాగా అవ్వలేదు, అంటే టంటర్ కాదేమో. స్లీప్ వేద్దాం, స్లీప్ వేసి చూద్దాం. నైట్ అయిందేమో చూద్దాం. ఓకే, నాకు కొంచెం అది కట్టేసాక నైట్ అయిందేమో చూద్దాం గైస్. అండ్ ఇదైనా పర్ఫెక్ట్ సర్కిల్లో వస్తుందో లేదో చూద్దాం. ఫస్ట్ అయితే సర్కిల్ బాగా వస్తే బాగుంటుంది. ఇది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడేస్తుంది గైస్ మీకు.
మొత్తానికి అయితే సర్కిల్ అయితే పూర్తయింది, కాకపోతే బాగా రాలేదు. ఏదో మనం ట్రై చేసాం. సో దీన్ని అయితే లెవెల్ చేద్దాం గైస్. సో ఇక్కడి నుంచి లెవెల్ చేసుకుంటూ రావాలి. అండ్ నేను చెప్పాను కదా, నాకేం సర్కిల్స్ కట్ట పర్ఫెక్ట్గా బిల్డ్ చేయడం రాదు, ఏదో అలా బిల్డ్ చేస్తాను అన్నమాట. సో అలాగే ఇది కూడా ట్రై చేశాను, ఇది కూడా బొగ్గిపోలేయింది. సో దీన్ని పర్వాలేదు, మనం క్లియర్ చేద్దాం. కొంచెం సర్కిల్లా ట్రై చేద్దాం దీన్ని. సో ఎలా యార్ ఒక ఈ చిన్న ముక్కే కాబట్టి, సో ఇక్కడి నుంచి చూద్దాం ఎలాగంటే ఇలాగా. ఓకే, ఇక్కడ ఒకటి. అండ్ ఈ సోసో అన్నమాట మళ్ళీ మొదలైపోయింది, అలవాటు అయిపోయింది, ఏం చేయలేం దానికి. ఓకే, ఇక్కడ ఒకటి, ఇలా ఒకటి. అండ్ ఇక్కడి నుంచి మళ్ళీ ఇది ఇలా కలపాలా? ఎస్, ఇక్కడి నుంచి ఇది ఇలా కలిపితే సరిపోద్ది అనుకుంటున్నాను నేను. పర్ఫెక్ట్ సర్కిల్ అయితే రాలేదు, కాకపోతే పర్వాలేదు. సర్లేండి, ఏదో ఒకలా ఇంకా చేయడం ఇంకా. సో ఇదే అండి, మధ్యలో ఈ బ్లాక్ని తీసేద్దాం. ఓకే, మొత్తానికి కంప్లీట్ అయింది. అండ్ కిందకి అయితే వెళ్ళి ఆ బ్లాక్ని తీసుకుందాం. అది వస్తుంది, అదే బ్లాక్ అంటున్నాను, బ్లాకు. అండ్ అక్కడైతే షుగర్ క్యాన్ అన్నీ కలెక్ట్ చేసాం. అండ్ ఇక్కడతో మనకి చాలా వరకు చేసాం అనమాట. అండ్ ఇది చేయడం చాలా చేసాం అనమాట. ఇది చేయడానికి నాకు సరదా తీరిపోయింది. అండ్ వన్ ట్రైడర్ కూడా ఉన్నాడు. అండ్ ఈ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో ఈ వీడియో అయితే ఇంతే.